భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప శ్రీమద్భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు హితోపదేశం. శ్లోకభావం. శత్రువులను బాధింపజేయువాడా ఓ అర్జున, ఈ విధమగు రూపము గల నేను అనగా విశ్వరూపమును అనన్య భక్తి చేత మాత్రమే యథార్థముగా తెలుసుకొనుటకును చూచుటకును ప్రవేశించుటకును సాధ్యమైన వాడ నగుచున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశము చేసినారు. అనగా అనన్య భక్తి వలననే మనుజుడు పరమాత్మను సందర్శింపగలుగునని ఇతట వచింపబడినది. ఇందు 3 ముఖ్య అంశములను గమనింపవలే. జ్ఞాతుం అనగా భగవంతుని గూర్చి సద్గురువుల వలన సత్శాస్త్రముల వలన తెలుసుకొనుట. అట్లే ద్రష్టుం అనుదానికి సాధనాభ్యాసములచే భగవంతుని ప్రత్యక్షముగా గాంచగలుగుట. 3వది ప్రవేష్టుం అను పదమునకు సాధన పరిపక్వత చేత భక్తుడు భగవంతుని యందు ఐక్యమగుట. ఇది జీవన్ముక్త దశ మోక్షస్థితి అని వివరముగా వివరించినారు. శుభం.